హాయ్ అండి, వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి టిప్స్ వల్ల మనం డైలీ చేసుకునే పనులు ఫాస్ట్గా అవుతాయి, మనీ సేవ్ అవుతుంది, టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల మనం డైలీ చేసే పనులే కానీ ఇంకొంచెం ఫాస్ట్గానైతే చేయగలుగుతాము. మన ఫస్ట్ టిప్ అండి, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. నార్మల్గా రెగ్యులర్గా వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు షూ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. సమ్మర్లో మనకి ఎక్కువగా స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది, మనకి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ షూ అనేది వేసుకోలేము. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చి రాగానే ఇలా ఒక సోప్ కవర్ ఉంటుంది కదా, అందులో లోపల పేపర్ ఏదైతే ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది కట్ చేసి 2 పీసెస్గా 2 షూస్ మధ్యలో పెట్టేసి నైట్ పెట్టేసి పడుకొని మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, ఆ షూలో ఉండే స్వెట్టింగ్ స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలానే పిల్లల స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ, హస్బెండ్ ఆఫీస్ షూస్ కానీ, మన వాకింగ్కి రెగ్యులర్ డైలీ వేర్ షూస్ ఉంటాయి కదా, ఏ షూస్లోనైనా కూడా స్మెల్ రాకుండా ఇలా చేసాము అనుకోండి, మనం షూ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా ఏదైతే సోప్ స్మెల్ ఉంటుంది కదా, ఆ సోప్ స్మెల్ వల్ల షూ అంతా కూడా స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది బెండకాయలు కట్ చేయడానికి కానీ తినడానికి కానీ ఇష్టపడరు. ఎందుకు అంటే కట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అందులో నుండి బాగా జిగురు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కర్రీ చేసేటప్పుడు కూడా అందులో బయటికి బాగా జిగురు అనేది వచ్చేస్తుంది. మనం కట్ చేయడం అయినా కర్రీ చేసేటప్పుడైనా జిగురు అనేది రాకుండా సింపుల్గా ఫాస్ట్గా కట్ చేయాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా మనం ఫస్టే బెండకాయల్ని కడిగి నీట్గా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ఇలా కొన్ని బెండకాయలని తీసుకొని మనకి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని ఇలా మనం ఏంటంటే మనం ఏదైతే కట్ చేసేటప్పుడు అందులో నుండి జిగురు అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే మనము నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్కి కొంచెం నిమ్మరసం అనేది అప్లై చేసి ఇలా మనము బెండకాయలు కనుక కట్ చేసామో అనుకోండి, అందులో నుండి జిగురు అనేది రాదు, మనం కట్ చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనం ఎన్ని కేజీల బెండకాయలు అయినా సరే నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు. మనం కర్రీ చేసేటప్పుడు కూడా జిగురు అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు బియ్య పిండి అయినా చల్లుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం సిల్వర్ వస్తువులు ఎలా పెట్టినా సరే కొన్ని డేస్ తర్వాత అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి, నల్లబడిపోతాయి. మెయిన్గా గాలి తగలడం వల్ల తొందరగా నల్లబడిపోతాయి. మనకు అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసేటప్పుడు వాటిని గాలి తగలకుండా చూసుకోవాలి. అలాగే మనం బాక్స్లో వేసే ముందు అందులో కొంచెం చాక్ పీస్ పౌడర్ ఉంటుంది కదా, ఆ చాక్ పీస్ పౌడర్ అనేది పౌడర్ లాగా చేసుకొని అందులో చల్లుకొని ఈ సిల్వర్ వస్తువులు అందులో పెట్టి మనం మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే సిల్వర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా మనకి చాక్ పీస్ పౌడర్ అనేది వేయడం వల్ల సిల్వర్ అనేది రంగు మారకుండా ఉంటుంది. మనం ప్రతిసారి తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనం స్టోర్ చేసేటప్పుడే ఇలా సింపుల్గా ఈజీగా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి సిల్వర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనకి ఎన్ని డేస్ అయినా సరే గాలి తగలకుండా సరే సిల్వర్ అనేది నల్లబడకుండా ఉంటుంది. చిన్న వస్తువులనే కాదు, మనకి సిల్వర్ పూజ సామాగ్రి ఏవైనా సరే ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, చాలా రోజుల వరకు నల్లబడకుండా మంచిగా కలర్ అయితే ఉంటాయి. సిల్వర్ క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని 3 or 4 టైప్స్ అయితే చూపించాను, ఒకసారి చెక్ చేయండి. సిల్వర్ క్లీనింగ్ కూడా సింపుల్గానైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామంది ఇంట్లో పిల్లలకి బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, మిల్క్ పౌడర్ కానీ ఇస్తూ ఉంటారు కదా. కొన్ని డేస్ ఏంటంటే మనం కట్ చేసి పెట్టాము అనుకోండి, బూస్ట్ కానీ, హార్లిక్స్, మిల్క్ పౌడర్ కానీ గడ్డ కట్టిపోతుంది. అంటే కొంచెం గాలి తగిలినా సరే గడ్డ కడుతుంది. మనకు అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఎన్ని డేస్ అయినా సరే పౌడర్ లాగానే ఉండాలి అంటే ఇలా మనం కట్ చేసిన తర్వాత అందులో కొంచెం కనుక షుగర్ వేసి మళ్ళీ కనుక రబ్బర్ వేసి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, మిల్క్ పౌడర్ కానీ గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈవెన్ మనకు కొంచెం గాలి తగిలినా సరే బూస్ట్ అనేది పాడవకుండా గడ్డ కట్టకుండానైతే ఉంటుంది. ఈవెన్ మనం పెద్ద బాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ బాక్స్లో 1 or 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసి మనం కలుపుకొని పెట్టుకున్నాము అనుకోండి, బాక్స్లో బూస్ట్, హార్లిక్స్ అయినా సరే గడ్డ కట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఎప్పుడైనా సరే గడ్డ కడుతుంది అనుకున్నప్పుడు కాఫీ పౌడర్ అయినా సరే అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నా సరే కాఫీ పౌడర్ కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. మెయిన్గా గాలి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే కొంచెం చపాతీ పిండి మిగిలిపోయింది అనుకోండి, మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా.
కదా, అలా మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అనేది గట్టి పడిపోతుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అన్నా కూడా చపాతీ అనేది గట్టిగా వస్తుంది. మనకి అలా పిండి అనేది గట్టి పడకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో పెట్టడానికి ముందు అడుగున ఆయిల్ అనేది అప్లై చేసి ఈ చపాతీ పిండి అందులో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి, మనకి 2-3 డేస్ ఉన్నా సరే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 10 or 20 minutes ముందు తీసి బయట పెట్టి తర్వాత కనుక చేసామో అనుకోండి, పిండి అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇలా బాక్స్ లోపల పైన 2 విధాలుగా అప్లై చేసి మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. పిండి అనేది గట్టి పడకుండా మెత్తగానే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, చాలామందికి రెగ్యులర్గా పూజ చేసే అలవాటు ఉంటుంది. మనము ఇలా దీపారాధన చేసుకున్నప్పుడు చాలామంది గుమ్మం ముందు కానీ దేవుడి దగ్గర కానీ నార్మల్గా ఇలా ఒక బౌల్లో వాటర్ అనేది పోసి మనకి అన్ని ఫ్లవర్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. మనకి అలా బౌల్స్లో ఫ్లవర్స్ వేసి పెట్టినప్పుడు ఆ ఫ్లవర్స్ అనేది వాడిపోకుండా ఒక 1 week వరకైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి ఇలా చేయడం వల్ల మంచి స్మెల్ వస్తాయి. 1 week అయినా సరే పాడవకుండానైతే ఉంటాయి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొంచెం అందులో మనం ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకొని తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అందులో వేసి మనం గుమ్మం దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ పెట్టామో అనుకోండి, మనకి 1 week అయినా సరే పూలు అనేది పాడవకుండా ఉంటాయి. మెయిన్గా బేకింగ్ సోడా అనేది వేయడం వల్ల పూలు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. మనం రెగ్యులర్గా చేంజ్ చేయాల్సిన పని లేకుండా 3 or 4 days తర్వాతనైనా కూడా చేంజ్ చేసుకోవడానికి వీలుగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం బనానాని ఎక్కువ క్వాంటిటీలో అంటే మినిమం 1/2 dozen అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఏంటంటే తెచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం కూడా పండ్లు పండిపోతూ ఉంటాయి. మనకి అలా పండ్లని తొందర పండకుండా ఉండాలి, మనకి పాడవకుండా ఉండాలి, ఒక 2-3 రోజులైనా సరే ఒక 1 week అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఇలా మనకి బనానాకి ఏదైతే తొడిమె భాగం ఉంటుంది కదా, ఆ తొడిమె భాగంకి ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ అనేది వేసుకోవాలి. ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ అనేది మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ కవర్ అనేది ఇలా తొడిమె భాగంకి వేయడం వల్ల మనకి అరటిపళ్ళు అనేది తొందరగా పండ్లు పండకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకి తొడిమె భాగంలో గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి బనానా అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనకి మొత్తం కవర్ చేసి మనము కవర్లో కానీ లేదు అంటే ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు బనానా అయితే పండ్లు పండకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్, ఎప్పుడైనా సరే మనం సాంబార్ కానీ రసం కానీ చేయాలి అన్నప్పుడు చింతపండుని అయితే ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకొని పెట్టుకోవాలి కదా. ఇన్ కేస్ కొన్నిసార్లు మనం మర్చిపోయామో అనుకోండి, అలాంటప్పుడు ఏంటి మనం ఇన్స్టెంట్గా నానబెట్టినా సరే చింతపండు రసము గుజ్జు అనేది ఎక్కువగా రాదు కదా. అలా మనకి ఏంటంటే పెట్టిన వెంటనే ఎక్కువ రసము గుజ్జు రావాలి అంటే అందులో కొంచెం హాట్ వాటర్ కొంచెం సాల్ట్ అనేది వేసి నానబెట్టామో అనుకోండి, మనకి పెట్టిన వెంటనే వితిన్ 5 to 10 minutesలోనే ఎక్కువ రసము గుజ్జు అనేది వచ్చేస్తుంది. మన 1 hour నానబెట్టిన చింతపండు నుండి గుజ్జు ఎంత వస్తుందో ఇలా మనకు హాట్ వాటర్ అనేది వేయడం వల్ల అంత మంచిగా వస్తుంది. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో కొబ్బరి నూనె అయితే రెగ్యులర్గా వాడతాము. మనం పెట్టుకోవడానికి కానీ పిల్లలు పెట్టుకోవడానికి అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఏంటి అంటే మనం కొన్ని డేస్ వాడిన తర్వాత మనం డైరెక్ట్గా తీసేసి మనం కబోర్డ్లో కానీ నార్మల్గా డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ పెడుతూ ఉంటాం కదా. మనం డైరెక్ట్గా పెట్టడం వల్ల మనకి కొన్నిసార్లు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ సైడ్స్కి ఆయిల్ అంతా కూడా పడిపోతుంది. మనం పెట్టిన ప్లేస్లో మొత్తం కూడా జిడ్డు ఆయిల్ మరకలు అనేది పడతాయి. మనకి అలా ఆయిల్ మరకలు పడకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో ఇలా టిష్యూ పేపర్ అనేది వేసి పెట్టి దానిపైన కనుక ఇలా ఆయిల్ డబ్బాని పెట్టామో అనుకోండి, మనకి కబోర్డ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ చూడడానికి నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనకి ఇలా సింపుల్గా ఒక టిష్యూ పేపర్ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా పడ్డా కూడా టిష్యూ పేపర్లో పడుతుంది కాబట్టి మనం వీక్లీ ఒకసారి టిష్యూ పేపర్ అనేది తీసి సెట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, మనము రెగ్యులర్గా దేవుడి దగ్గర పూజకైతే ఆయిల్ని వాడుతూ ఉంటాం కదా. మనకి పూజ గదిలో ఈ ఆయిల్ అయితే రెగ్యులర్గా పెడుతూ ఉంటాము. మనము ఇలా పూజకి అంటే మనము దేవుడి కుందుల్లో వంపేటప్పుడు సైడ్స్కి అయితే ఆయిల్ అంతా కూడా పడిపోతుంది. సో మనం ఏంటంటే పెట్టిన ప్లేస్లో కూడా ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా పడిపోతాయి కదా. మనకు అలా పడిపోకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ అనేది ఇలా క్యాప్కి వేసి పెట్టాము అనుకోండి, మనం పట్టుకునేటప్పుడైనా సరే ఇలా టిష్యూ పేపర్తో పట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా పడ్డా సరే ఇలా మన సైడ్స్కి రావడం వల్ల టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దీనివల్ల మనకి పూజ గది అనేది కూడా చాలా నీట్గానైతే ఉంటుంది. మనం బాక్స్లో పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా టిష్యూ పేపర్ అనేది వేసి పెట్టుకున్నాము అనుకోండి, ఆయిల్ మరకలు అనేది కాకుండా మనకి పూజ గది అనేది కూడా చూడడానికి చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ బ్యాగ్ మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా. మనం ఎప్పుడైనా సరే ఇంటికి లాక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం హ్యాండ్ బ్యాగ్స్లో కీస్ అనేది వేసుకుంటూ ఉంటాము. కొన్ని డేస్ అంటే మనం ఎప్పుడైనా హడావిడిలో మన హ్యాండ్ బ్యాగ్లోనైతే చాలా వస్తువులు అనేది ఉంటాయి కదా, హడావిడిలో అవి అడుగున పడిపోతూ ఉంటాయి. మనం అలా అడుగున పడిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీగా కీస్ కావాలి అనుకున్నప్పుడు మనం ప్రతిసారి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఏంటి అంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దానికి ఈ కీస్ అనేది పెట్టేసి మనం పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి అడుగున పడిపోతుందన్న భయము ఉండదు. అలాగే మన కీస్ అనేది కూడా చాలా సేఫ్టీగా ఉంటాయి. ఈవెన్ మనం ఎమర్జెన్సీలో కావాలి అనుకున్నా కూడా జిప్ ఓపెన్ చేయగానే మనకి కీస్ అయితే కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల సేఫ్టీగా ఉంటాయి, మనకి ఈజీగా కూడా దొరుకుతాయి.
నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా క్లచెస్ అయితే వాడుతూ ఉంటాము. మన తలస్నానం చేసిన నార్మల్గా సమ్మర్లోనైతే మనకు స్వెట్టింగ్ ఎక్కువగా రావడం వల్ల హెయిర్ అంతా ఇరిటేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటాము. క్లచెస్ అనేది మనకి క్లచెస్ అనేది కొన్ని డేస్ తర్వాత అవి విరిగిపోతూ ఉంటాయి. మనకి అలా విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి అందులో కొంచెం ఏంటంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసి ఆరిపోయిన తర్వాత కనుక మనం పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే క్లచెస్ అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల క్లచెస్ అనేది తుప్పు అనేది పట్టవు. మెయిన్గా ఇక్కడ వెనుక పాట ఏదైతే ఉంటుంది కదా, ఆ తుప్పు అనేది రావడం వల్ల అవి తొందరగా ఇరిగిపోతాయి. ఈ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయడం వల్ల తుప్పు అనేది పట్టకుండా ఉంటాయి. కాబట్టి మనకు ఒక 4-5 మంత్స్ వాడినా సరే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా మనం క్లచెస్ తెచ్చుకున్న వెంటనే దాని మ్యాచింగ్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అది అప్లై చేసి ఆరబెట్టి తర్వాత పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామంది ఫ్రూట్స్ అనేది తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలామందికి అయితే ఇష్టపడరు. కొంతమందికి ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ డేస్ స్టోర్ చేసినా సరే ఆ కూలింగ్నెస్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా సమ్మర్లోనైనా నార్మల్ డేస్లోనైనా సరే అవి మంచిగా ఉండాలి అంటే మనకి ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. తర్వాత అందులో మధ్యలో న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి. ఈ న్యూస్ పేపర్ అనేది వేసుకోవడం వల్ల అందులో ఏదైనా ఫ్రూట్ ఖరాబ్ అయినా సరే చిన్న చిన్న ఈగలు, దోమలు, పురుగులు అనేది వాలుతూ ఉంటాయి కదా, ఈ న్యూస్ పేపర్ అనేది వేయడం వల్ల వాలకుండా ఉంటాయి. దానిపై నుండి కాటన్ క్లాత్తో కానీ న్యూస్ పేపర్తో కానీ కవర్ చేసి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఫ్రూట్స్ అనేది పాడవకుండా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట టేబుల్లో కానీ కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. దానికి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి ఫ్రూట్స్ అయినా సరే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామంది బ్యాచిలర్స్ అయినా సరే హౌస్ వైఫ్స్ అయినా సరే కంపల్సరీ టమాటా లేనిదే ఏ కర్రీ అయితే చేయలేరు కదా. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి టమాటాలు ఒకేసారి తెచ్చుకున్న ప్రతిసారి కూడా మినిమం 1-2 కేజీలు, ఒకవేళ రేటు కనుక తక్కువగా ఉంది అనుకోండి 5 కేజీలు అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. మనకి అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు తొందరగా పాడవకుండా ఉండాలి అంటే ఈ తొడిమె భాగంలో కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం కవర్లో వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే టమాటాలు అనేది పాడవకుండా ఉంటాయి. దానిపైన పండు పండకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎక్కువగా దొరుకుతున్నాయి, తక్కువ రేటు ఉంది అనుకున్నప్పుడు ఇలా తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మినిమం 2 మంత్స్ వరకైనా సరే ఇవి పాడవకుండానైతే ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో కవర్లో వేసిన తర్వాత మళ్ళీ అవి గాలి తగిలేలా దానికి సేఫ్టీ పిన్తో కానీ సూదితో కానీ ఇలా చిన్న హోల్స్ కనుక చేసుకున్నాము అనుకోండి, అది గాలి తగలడం వల్ల మనకి చాలా రోజుల వరకు పాడవకుండానైతే ఉంటాయి. మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా అకేషన్స్ వచ్చినా సరే పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీ కొబ్బరికాయ అయితే కొడతాం కదా. మనకి ఆ పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు అంటే మినిమం ఒక 3 or 4 మంత్స్ అయినా సరే పాడవకుండా ఉండాలి అంటే మనం నీట్గా కడిగి ఆరబెట్టుకొని తర్వాత అందులో కొంచెం మనకి ఏదైతే ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 3 or 4 మంత్స్ వరకు అయితే పచ్చి కొబ్బరి పాడవకుండా ఉంటుంది. మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 15 minutes ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి, కొబ్బరి అనే స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. టిప్స్ అన్ని నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి.